పెద్దపల్లి జిల్లాలోని గౌరీడిపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన సొన్నాయి టెంకం రామచంద్ర భార్య లక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు మెడలోని మంగళసూత్రం లాక్కొని వెళ్లారు. అదేవిధంగా గ్రామ శివార్లోని పలు ఇళ్లలో చోరీకి యత్నించగా వారికి నగలు నగదుగాని లభించలేదు. ఒక ద్విచక్ర వాహనం వైర్లు కట్ చేశారని గ్రామస్తులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామం గౌరెడ్డిపేట గ్రామంలో మేము మా అత్తమ్మ వాళ్ళు ఉంటాం. వాళ్ళు మాకు కొంచెం దూరంగా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు. అందులో మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు వాళ్ళు ఉంటారు. మా మామయ్య ఎండాకాలం అని బయట పడుకొని ఉంటే మా అత్తమ్మ లోపల పడుకుంది. అందులో అంతసేపట్లోనే మా మామయ్యకు దాహం అయితే మంచినీళ్ళు తీసుకురా అంటే లోపలికి పోయి నీళ్ళు తీసుకొచ్చి మా మామయ్యకి ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపులు దగ్గరికి వేసి పడుకోగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలో నుండి పుస్తెల తాడు లాక్కొని వెళ్ళిపోయారు. అంతలో మేము బయటకు వచ్చి హడావిడి చేసేసరికి వాళ్ళు మాకు తెలియలేదు ఎవరు. పుస్తెల తాడు 3 తులాలు. అదేనా ఇంకేమైనా తీసుకోండి. ఒక పుస్తెల తాడు ఒకటి పుస్తెల తాడు మొత్తం సెట్ తీసుకొని వేరు. ఆమె కొంచెం 65 సంవత్సరాల వరకు ఉంటుంది. 60 నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆమెకు నడవలేని పరిస్థితి.